జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం జూన్ 28వ తారీఖు నుంచి 2026 సంవత్సరం జూలై 4వ తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితులు, గ్రహగమనాలు, అలాగే దాన్ని అనుసరించి గోచార గ్రహగమనాలకు అనుసరించి తదనుగుణమైన ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి పరిశీలిద్దాము. ముందుగా గోచార గ్రహగమనాలు. వృషభ రాశిలో మంగళ సంచారము, మిథున రాశిలో రవి సంచారము, కర్కాటక రాశిలో బుధదేవుడు, బృహస్పతి వారు, శుక్రాచార్య వారి సంచారము. బుధ భగవానుడు ఈ నెల 30వ తారీఖు నుంచి వక్రగతిలోకి వెళ్తున్నారు. ఈ వారం అంతా కూడా ఇంకా కొన్నాళ్ళు వక్రగతిలోనే ఉంటారు. అది ఉంటుంది. ఈ నెల 30వ తారీఖు నుంచి వక్రగతిలోకి వెళ్తున్నారు. ఈ వారం 30వ తారీఖు నుంచి వక్రగతిలోకి వెళ్తున్నారు. సింహరాశిలో కేతుదేవుని సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, మీనరాశిలో శని మహారాజు సంచారము. అన్ని రాశుల్ని చాలా వేగవంతంగా, అన్ని ప్లానెట్స్ లో చాలా వేగవంతంగా చుట్టి వచ్చే గ్రహం, ఏకైక గ్రహం చంద్ర భగవానుడు. ఆయన ఈ వారము ఆయన పర్యటన అంటే ఆయన గోచార గ్రహస్థితి వృశ్చిక రాశి మొదలుకొని కుంభరాశి వరకు ఉంటుంది. ఆయన 4 రాశులు ఆయన సంచారం సాగిస్తున్నాడు చంద్ర భగవానుడు. ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి, ఈ గోచార గ్రహ గమనాలను అనుసరించి ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఈ వారంలో గోచారంలో ఏమన్నా సిగ్నిఫికెంట్ విషయం ఉందా అంటే, బుధ భగవానుడు వక్ర గమనంలోకి వెళ్ళడము సిగ్నిఫికెంట్ విషయము. 30వ తారీఖు నుంచి ఆయన కర్కాటక రాశిలో ఉంటూ వక్ర గమనంలోకి వెళ్తున్నారు. ఇది ఎలాంటి ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కలిగిస్తుంది? గురు భగవానుడు, దేవగురువైన బృహస్పతి, అలాగే అసుర గురువైన శుక్రాచార్యుల వారితోటి కలిసి ఆయన సంచారం చేస్తూ వక్రగతిలోకి వెళ్తున్నారు. దీనివల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఇప్పుడు పరిశీలిద్దాము. కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి బుధుడు వక్రగతి మీకు చాలా మంచిది. ఎందుకంటే మీకు తృతీయ వ్యయాధిపతి అవడం వల్ల కమ్యూనికేషన్స్ విషయంలో మీకు ఏవేవైతే అవమానాలు జరిగాయో, అంటే మీ మీద ఏవేవైతే అంతకుముందు మీ గురించి ఏమైనా గాసిపింగ్స్ అవి జరిగి ఉంటే అవన్నీ క్లీన్ అయ్యే టైము. అలాగే మీరు ఏదో ప్రయాణం చేద్దాం అనుకున్నారు, లేదా మీరు ఏదో ఒక పని ఇనిషియేట్ చేద్దాం అనుకున్నారు, చేయలేకపోతూ ఉన్నారు, అది ఇప్పుడు ఇనిషియేట్ చేస్తారు. మీ పనులు, ఆటంకాలు, అవరోధాలు ఇవన్నీ కూడా వాటన్నిటిని అధిగమించి మీరు ముందడుగు వేస్తారు. కొన్నిసార్లు ఐసోలేటెడ్గా ఉంటారు ఈ వారం, కొన్నిసార్లు టూ మచ్ సోషలైజ్ అవుతారు. మీకే అర్థం కాదు. మీ పర్సనాలిటీలో చేంజెస్ చాలా వస్తాయి. పర్సనాలిటీ అంటే ఫిజికల్ పర్సనాలిటీ కాదు, మెంటల్ పర్సనాలిటీలో చేంజెస్ చాలా వస్తాయి. ఒక్కొక్క రోజు మీరు అసలు చాలా అంటే ఎంత మింగిల్ అవుతారంటే మీరేనా ఇది, మీరు ఒక కొత్త పర్సనాలిటీ మీరు చూస్తారు. ఒక్కొక్క రోజు చాలా ఐసోలేట్ అవుతారు. ఇది మీకు అర్థం కాదు, ఎందుకు ఇలా వియర్డ్గా బిహేవ్ చేస్తున్నానని మీరు అనుకుంటారు. కథ ఈ వారంలో ఉన్న గోచర గ్రహస్థితులను అనుసరించి ఈ పెక్యులియారిటీస్ మీ మెంటల్ పర్సనాలిటీలో ఉంటుంది. ఇది ఉంటుంది. మీరు కనుక కళాకారులు అయితే కనుక థ్రోట్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కొంచెం చూసుకోండి, థ్రోట్కి సంబంధించినవి రాకుండా కొంచెం జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోండి మిమ్మల్ని. ఖర్చులు తగ్గుతాయి, ఎక్స్పెండిచర్ తగ్గుతుంది, లాసెస్ ఇలాంటివి ఏవి ఉండవు. సేవింగ్స్ కూడా కొంత అవకాశం ఉంది. ఇప్పుడు అంటే ఇండైరెక్ట్ గా మనం చూసుకుంటే ఖర్చులు అదుపులా ఉంటాయి, అది సేవింగ్స్కే లీడ్ చేస్తుంది. కాబట్టి ఈ విధంగా మీకు ఈ వారం అనుకూలమైన పరిస్థితులు ఉంది. అందరితో మంచి రిలేషన్ ఉంటుంది, మంచి మీ మాటకి విలువ బాగా ఉంటుంది. మీరు కనుక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉంటే బాగా లైమ్ లైట్లోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా చక్కగా ఉన్నాయి. ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు కర్కాటక రాశి, కర్కాటక లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము. బుధ భగవానుడు వక్రగతిలోకి వెళ్ళారు కాబట్టి ఈ వారంలో మొదటి 2 రోజుల తర్వాత 30వ తారీఖు నుంచి ఈ వారం మొత్తం కూడా విష్ణు సహస్రనామం చదువుకోవడము అత్యద్భుతమైన ఫలితాలని ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కలిగిస్తుంది. విష్ణు సహస్రనామం కావచ్చు, లలిత సహస్రనామం కావచ్చు,
శివ సహస్రనామం కావచ్చు, ఏదైనా కూడా సహస్రనామాల్ని చదవడం వల్ల లేదా వినడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. మీకు కుదిరితే కనుక ఉదయం పూట అమ్మవారి సహస్రనామము, మధ్యాహ్నం పూట విష్ణుమూర్తి సహస్రనామము, అలాగే సాయంత్రం పూట శివుడి యొక్క సహస్రనామాలు, ఇవి చదవడం కానీ వినడం కానీ చేస్తే చాలా మంచిది. ఈ రెండిట్లో ఏది లేదు, ఏది రోజులో ఏదో ఒకసారి ఏదో ఒక సహస్రనామం మీకు ఏ టైంలో కుదిరితే ఆ టైంలో చదవండి. అంటే చదవడం అయితే స్నానం చేసి శుచులయ్యి దేవుడి దగ్గర దీపారాధన చేసి చదవండి. ఒకవేళ మీకు అలా కుదరలేదు, బిజీగా వెళ్తూ ఉన్నారు, వినడానికి ఎప్పుడైనా వినచ్చు. సో మీరు ఏ ప్రదేశంలో ఉన్నా మీరు చక్కగా ఇప్పుడు మనకి యూజర్ ఫ్రెండ్లీగా ఉంది కాబట్టి యూట్యూబ్లో మీరు పెట్టుకొని వినండి, ఏదైనా చేయండి, మంచిదే. ఈ వారము బుధుడు వక్రగతిలోకి వెళ్ళడము, అలాగే ఉచ్చ స్థితిలో గురు భగవానుడు ఉన్నప్పుడు కర్కాటక రాశిలో ఆయన వక్రించడం మంచిది. కారణం ఏంటంటే కర్కాటక రాశి ఆయనకు అంత అనుకూలమైన రాశి కాదు, శత్రు క్షేత్రం కాబట్టి. ఈ రాశిలో ఆయన వక్రిస్తూ ఆయన వెళ్ళేది మిథున రాశిలోకి కాబట్టి మంచి ఫలితాన్ని ఇస్తాడు. బుధుడు ఏంటంటే ఆయన అంటే అన్ని ప్లానెట్స్ లో ఒక్కొక్క తత్వం ఉంటుంది, ఐశ్వర్యాన్ని ప్రసాదించే తత్వం. ఇప్పుడు శనేశ్వరుడు ప్రసాదిస్తే తరతరాలకి ఇచ్చేస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తే. బుధుడు ప్రసాదిస్తే చాలా స్మార్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేసి వాటిల్ని మనం అంటే డబ్బులు గుడ్లు పడతాయి. బుధుడు ప్రసాదించేది ఎవరి కళ్ళల్లో పడకుండా చక్కగా, అంటే ఎవరి కళ్ళల్లో పడకుండా అంటే నా ఉద్దేశము, ఇప్పుడు కొన్నిసార్లు ఎదుగుతుంటే ఈర్ష్య అసూయ ద్వేషాలు ఉంటాయి, ఇలా లేకుండా వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు, అంతే. వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు సంపాదించుకుంటారు. అలాంటి ధనాన్ని ఇస్తాడు బుధ భగవానుడు. దాంతోపాటు చక్కగా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటారు. బుధుడు చాలా డబ్బుల్ని పెంచుతాడు అన్నది, డబ్బులు గుడ్లు పెట్టడం అనేది బుధుడు బాగా ఉంటే జరుగుతుంది. మిగతా చోట్ల కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాము అవుతుంది మిగతా ప్లానెట్స్ వల్ల, కానీ బ్యూటిఫుల్ గా మన ఫైనాన్సెస్ స్ట్రీమ్ లైన్ అవ్వాలంటే మటుకు బుధుడు చాలా చక్కగా తీసుకెళ్తాడు. మంచి అంటే కరెక్ట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుంటాం. ఒక్కొక్కసారి కొంతమందికి ఉంటుంది, కొన్ని చోట్ల ప్రాపర్టీస్ కొంటారు, వాళ్ళు కొన్న తర్వాత నుంచి అప్పటిదాకా మెట్ట భూమిగా ఉన్నది సడన్ గా బంజరు భూమిగా మారిపోతుంది. అది గురుబలం ఉండడం వల్ల జరుగుతుంది. బుధబలం ఉండడం కూడా మెయిన్ ఇంపార్టెన్స్. బుధబలం ఉంటే ఇన్వెస్ట్మెంట్ చాలా బాగా అవుతుంది. అలా డబ్బులు పెంచుకోవడానికి ఇది సరైన సమయం కాబట్టి ఈ సమయంలో ఏదైనా సహస్రనామాలు చదివితే కనుక చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. విన్నా కూడా ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మరియు తదనుగుణంగా చేసుకోవాల్సిన పరిహారం కూడా. ఇలా మనందరం కూడా భగవంతుడి ఆశీస్సులు పొందాలని చెప్పి, మన జీవితాలు సుఖ సౌఖ్యాలతో నిండాలని చెప్పి మనస్ఫూర్తిగా మనందరి తరఫున భగవంతుని శరణు వేడుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ. బుధుడు వక్రగతిలోకి ఉండడమే ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్. అంటే కాలపురుషుడు కుండలిలో సహజ లాభస్థానంలో లాభాధిపతి అయిన, అంటే వన్ ఆఫ్ ద లార్డ్, కుంభరాశికి వన్ ఆఫ్ ద లార్డ్ అయిన రాహు భగవానుడు కూడా ఆయన స్వక్షేత్రంలో ఉండడము, గురు భగవానుడు ఉచ్చ స్థితిలో ఉండడము, ఇవన్నీ కూడా అందరికీ ఫైనాన్సెస్ జీవం పోస్తుంది. గత కొంతకాలంగా చాలా మంది ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమందికి చాలా బాగా ఉంది, కొంతమంది చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలా ఇబ్బందులు పడుతున్న కోవలో కనుక మీరు ఉంటే, ఆ ఇబ్బందులు లేకపోయినా కూడా ఇంకా పెంచుకోవడానికి, ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి దాని నుంచి బయటపడడానికి, ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఇది చాలా బెస్ట్ పీరియడ్. మీకు కుదిరితే విష్ణు సహస్రనామాలే వినండి. అందులో విష్ణు సహస్రనామాల్లో లాస్ట్లో మనకి చెప్పినట్టు శివుడు పార్వతి యొక్క సంవాదం ప్రకారము శ్రీరామ రామ రామ అనుకుంటే విష్ణు సహస్రనామం చదివిన ఫలితం వస్తుంది. కాబట్టి రోజంతా కూడా మనసులో శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ అని అనుకోవడము అత్యద్భుతమైన ఫలితాన్ని కలగజేస్తుంది. కర్కాటక రాశి చరిత్రను కూడా సూచిస్తుంది. ఏదైనా పురాణాలు చదవడము లేదా వినడము ఇలాంటివి చేసినా కూడా చాలా సత్ఫలితాలను వస్తుంది. అందులో అక్కడ దేవగురు అయిన బృహస్పతి ఉండడం వల్ల శివ మహాపురాణాన్ని చదివిన చాలా మంచి సత్ఫలితాలు వస్తాయి. భాగవతము చదివిన దేవి భాగవతం కావచ్చు, శ్రీమద్ భాగవతం కావచ్చు, చాలా మంచి ఫలితాలు వస్తాయి.
కారణం ఏంటంటే ఇప్పుడు గురువు శుక్రుడు ఇద్దరు కూడా అక్కడ సంచారం చేయడం, ఇద్దరు గురుదేవులు సంచారం చేయడము ఏదన్నా భగవంతుడికి సంబంధించిన లీలల్ని తెలుసుకోవడానికి, వినడానికి, తద్వారా మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. అంటే మనకి స్వామి కార్యం స్వకార్యం అంటాం కదా, ఇక్కడ అది జరుగుతుంది. భగవంతుడి యొక్క లీలల్ని తెలుసుకుంటూ ఉంటే మన జీవితాన్ని చక్కగా మంచి రైట్ పాత్రలోకి తీసుకువెళ్ళి మనకి చక్కటి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు భగవంతుడు. ఇలా మనం అందరం కూడా భగవత్ కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి మనందరి తరఫున భగవంతుడిని మనస్ఫూర్తిగా శరణి వేడుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.